హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేమైతే స్వర్ణగిరికి వెళ్తున్నాము. మొత్తం చూసేద్దాం. ఓకే, నాకిస్తే నీకే ఇష్టం. మళ్ళీ ఎంతమంది ఉండి బాగా వస్తుంటే అందరూ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంట్లో నుంచి. ఇప్పుడైతే మనం యాదగిరిగుట్ట ఫస్ట్ వెళ్ళి దర్శించుకొని స్వర్ణగిరికి అయితే వద్దాం అనమాట. సో ఫస్ట్ మేము ఇక్కడ నుంచి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అయితే మామూలుగా కార్స్ తీసుకుందాం అనుకున్నాము. సో ఇంకా మెయిన్ సొంత కార్లు ఉన్నాయి, అవన్నీ అవైలబుల్గా లేవు, పనులలో వెళ్ళిపోయారు. సో బేటీ అయితే ఎక్కువ రేట్ అని ఊరుకున్నాం. మళ్ళీ బస్సులో వెళ్దామంటే ఫుల్ రష్ అండి, హాలిడేస్ అని. సో అందుకని ఆటోలు అయితే తీసుకున్నాం అనమాట. మనం అయితే ఇప్పుడైతే స్వర్ణగిరికి అయితే వెళ్ళి ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్ళి తర్వాత స్వర్ణగిరికి అయితే వద్దాము. సో చూద్దాం మొత్తం ఎలా ఉందో. ఇప్పుడైతే మేము ఆటోలు అయితే బుక్ చేసుకున్నాం రెండు. సో అలా అయితే వెళ్దాం మనం. సో మనం నైట్ మొత్తం చూసుకొని కంప్లీట్ చేసుకొని వద్దాం అన్నమాట. ఇప్పుడైతే మనం బయలుదేరాం, ఆటోలు అయితే ఎక్కేసాము, వెళ్దాం. चार बजे आता हुआ है వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్స్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ ముఖ్యంగా మేమైతే ఫస్ట్ ఇవి బస్సులలో అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే స్వర్ణగిరి దగ్గరనే బస్సుకి అయితే వెళ్ళి వద్దామని అనుకున్నాము. కానీ ఫుల్ రష్ అండి, అసలు అందరూ ఫ్రీ బస్ అని, అందులో హాలిడేస్. స్వర్ణగిరి టెంపుల్ ఆన్లైన్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ఫేమస్ కావడం వల్ల ఫుల్ పబ్లిక్ వస్తుంది అసలు. సో కాబట్టి అయితే ఖచ్చితంగా మీరు మాత్రం బస్సును మాత్రం నమ్ముకోవద్దు, సొంతం వెహికల్ తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే నైట్ టైం ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా ముందు వీడియోలో, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్, అందరు ఓన్ వెహికల్ తోటే వస్తున్నారు. చాలా రేరు ఈ ఫ్రీ బస్ రావడం. ఫ్రీ బస్ మాత్రం అసలు రావద్దు, ఎందుకంటే ఫుల్ రష్, ఫుల్ పబ్లిక్. స్కూల్ స్టార్ట్ అయ్యాక కొంచెం తగ్గొచ్చేమో, కానీ ఈ హాలిడేస్లో మాత్రం ఫుల్ పబ్లిక్ అనమాట అసలు. సో సొంతం వెహికల్ తీసుకొని వెళ్తే టెన్షన్ లేకుండా కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా హ్యాపీగా ఇంటికి రావచ్చు. ఆ ఫ్రీ బస్ అని ఫుల్ ఇబ్బంది అయితే పడొద్దు, పిల్లల్ని తీసుకొని వెళ్తే అయితే ఫుల్ ఇబ్బంది ఇంకా. సో మేము అందుకనే బస్ అయితే అసలు వద్దని అనుకున్నాము. అసలు ఫస్ట్ వెళ్దాం భువనగిరి దగ్గరనే కదా అని అనుకున్నాము, కానీ అసలు ఈ పబ్లిక్ చూసి అసలు వెళ్ళొద్దని అనుకున్నాం అనమాట. సో అందుకనే కార్లు లేకపోయినా పర్లే, ఆటో అయినా తీసుకొని వెళ్ళాలి. అంత లేకపోతే 2-3 అయితే బైక్స్లలో వెళ్ళొచ్చు, కానీ బస్సు మాత్రం వెళ్ళొద్దు అసలు, అంత పబ్లిక్ అనమాట. సో మీరు ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఇంకా భువనగిరిలో అదే స్వర్ణగిరిలో చూపిస్తాను మీకు. ఫుల్ పబ్లిక్ ఇంకా వస్తున్నారు అప్పటికి ఇంకా. సో మీరు చూస్తారు కదా ఎంత పబ్లిక్ ఉంటుంది అనేది. సో ఇప్పుడైతే మేము కొంచెం అలా ఆగాం అనమాట. సో చూసేద్దాం. అవుపిస్తుంది చూడండి, అదే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. సో దాన్ని దాటుకొని మనం ముందరికి వెళ్ళి యాదగిరిగుట్ట చూసుకొని తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి అయితే వద్దాం. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి చూసుకొని ఇక్కడికి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. సో అందుకని ఇప్పుడు మనం యాదగిరిగుట్టకి అయితే వెళ్దాం.
దర్శనం చేస్తాం స్వర్ణగిరి ఇంకో బాటిల్ అంకిత వాడేసి అందరూ ఒకసారి కూల్ వాటర్ ఉన్నాయిగా మా మమ్మీ కరెక్ట్ చెప్తుందట మమ్మీ కొడుకులు ఆగు వీడియో తీసినారా ఇది ఆఫీసు ఇచ్చినప్పుడు పుట్టకైతే వచ్చేసాం పైకి. చూసారా అసలు ఫుల్ జనాలు. ఈ టైంలో మాత్రం అసలు రావద్దు, ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉంది. చూసారా అసలు ఎంత పబ్లిక్ ఉందో, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉందండి. మామూలుగా మేము శని ఆదివారాలు అయితే హాలిడేస్ ఉంటాయి, ఎక్కువ పబ్లిక్ ఉంటుందని రాలేదు. మామూలుగా వెనస్డే వస్తే ఆ రోజు గిట ఫుల్ పబ్లిక్ ఉందన్నమాట. ఇంకా సండే హాలిడేస్ అని ఏం లేదు, ఇంకా టోటల్గా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఫుల్గా ఉంటుంది పబ్లిక్. సో ఈ హాలిడేస్ అయిపోయినాక ప్రశాంతంగా ఉన్నప్పుడు రావడం బెస్ట్. అందులో స్వర్ణగిరి టెంపుల్ బాగా ఫేమస్ కావడం వల్ల ఇంకెక్కువ పబ్లిక్ వస్తారు మెయిన్. సో కాబట్టి మీరు కొంచెం ఆలోచించి హాలిడేస్ అయిపోయాక రండి, బెస్ట్. హ్యాపీగా చూసుకొని వెళ్ళొచ్చు. గుట్టపైకి అయితే ఎక్కి వచ్చేసాం అనమాట. ఇంకా పైకి అయితే మా వాళ్ళు ఫోన్లు తీసుకురాలేదు. యాక్చువల్గా ఇంకా వెళ్దాం పదండి, లేట్ అయితే స్వర్ణగిరికి మళ్ళీ వెళ్ళాలి కదా అని ఫోన్లు అయితే తీసుకురాలేదు. కిందికి వచ్చేసాం టక్కున. అయితే పైన అయితే మంచి దర్శనం అయింది. యాదగిరిగుట్ట దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం స్వర్ణగిరికి అయితే వెళ్దాము. దర్శనం అయితే అయిపోయింది, కిందకి వచ్చేసాం. స్వర్ణగిరికి వెళ్దాం. ఓకే,
నుంచి స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూద్దాం ఎలా ఉందో. మొత్తం చాలా ఫుల్ రష్ ఉందన్నమాట. అసలు జనాలు హాలిడేస్ ఇంకా ఫ్రీ బస్సెస్ ఇవి కావడం వల్ల ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. సో ఇక్కడ ఎలా ఉందో మొత్తం చూద్దాం. గుడిగాల కోసం కాదు, సబ్బునూరుగా మిగుతాడా ఏంటి మీ ఆయన? ఎట్లా కట్టుకున్నా ఆడనికి ఇప్పుడు మరి ఒక కాడితే అయిపోద్ది. మొత్తం ఎక్కువ ఇంతకు పోటు కారణం అర్థం ఇటారు అది నిలబడాలా? నిలబడ్డదా? దండం పెట్టుకో కాళ్ళని. ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం, చూద్దాం. श्री वर्णगिरीकरेश्वर स्वामिनः सुवर्णमुद्रार्चनं करिष्ये। ओम वेंकटेशाय नमः सुवर्णमुद्रां समर्पयामि। श्रीनिवासाय नमः सुवर्णमुद्रां समर्पयामि। मधुसूदनाय नमः सुवर्णमुद्रां समर्पयामि। जगदीशनाय नमः सुवर्णमुद्रां समर्पयामि। श्रीधराय नमः सुवर्णमुद्रां समर्पयामि। लक्ष्मीनारायणाय नमः सुवर्णमुद्रां समर्पयामि। पद्मनाभाय नमः सुवर्णमुद्रां समर्पयामि। మనోలేరు ఒకరు ఒకరు అలా మమ్మీ వాళ్ళ బాటిల్ పట్టుకో, బాటిల్ పట్టుకో.
అయితే రియల్ గా సూపర్ ఉంది. చూడండి నీడు ఆగిపోయి కదా చెప్పండి వాళ్ళు ఎందుకు సైలెంట్ ఎలా అన్నట్టు చెప్తుంది. ఇప్పుడైతే దర్శనం అయిపోయిందండి. నిజం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ హాలిడేస్ అయిపోయినాకనే ఇక్కడికి రావాలి. ఫుల్ రష్ ఉంది అసలు, పిచ్చి పిచ్చిగా. ఇంకా వస్తూనే ఉన్నారు అనమాట. టైం 8:30 టైంలో రావద్దు ఫ్రెండ్స్. 8:30 అవుతుంది. ఫుల్ పబ్లిక్ ఇంకా వస్తున్నారు ఫుల్గా అసలు. సో మీరు ఈ హాలిడేస్ అయిపోయాక రండి, చాలా బాగుంటుంది. సరే సరే బన్నీ వాళ్ళ ఫస్ట్ మెల్లగా తీసుకుంటే చూడే ఒక్కొక్క పార్ట్ని. ఇవి వెరైటీగా లేదే ఈ మిద్దెలన్నీ ఏంటి
జాగ్రత్త ఎందుకు పైకి కొంచెం వస్తుంది ఏంటంత ఫ్రీగా ఆడుకుంటారు మనం కూడా ఎక్కుదాం వా విటమిన్ కేకి కొంచెం అలా కూర్చున్నావు ప్రశాంతంగా అందరూ పిలుచుకోరా ఎందుకు కొడతారు నువ్వు టైం అయితే 9:30 అవుతుందండి. చూసారా ఫుల్ పబ్లిక్ ఇంకా ఇప్పుడు ఈ టైంకి వస్తున్నారు అనమాట. అసలు ఫుల్ అంటే ఫుల్ ఓన్ వెహికల్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ నైట్ టైం ఎక్కువ వస్తున్నారు అనమాట. ఎందుకంటే బాగుంటుంది లైటింగ్ అదంతా అని నైట్ టైం వస్తున్నారు. ఈ టైంకి ఇంత ఫుల్ పబ్లిక్ 11 o'clock అయితే బంద్ చేస్తారంట, ఎవరు ఉండొద్దని అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో ఇప్పుడైతే వస్తున్నారు. మరి ఇంకా వాళ్ళందరూ 11 o'clock వరకు వెళ్ళిపోయేటట్టున్నారు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అయితే అసలు కదా అంటారు. ఇప్పుడు ఈ క్యూ లైన్ అయితే లోపల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారు అనమాట. ఇది చాలా క్యూ లైన్. మేము ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాము దర్శనం. ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా క్యూ లైన్ అయితే అంతుంది. అసలు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అనమాట. నైట్ వరకు గిట అసలు ఫుల్ పబ్లిక్. వీళ్ళందరూ దర్శనానికి వెళ్తున్నారు. లోపల గిట గుడి సూపర్ ఉంది, అసలు మస్తుంది. వెంకటేశ్వర స్వామి చాలా బాగుండు. తిరుపతిలో చూసినట్ల చాలా సూపర్ ఉంది అనమాట. మంచిగా ఉంది. గుడికి అయితే అందరూ విజిట్ చేయండి. కానీ ఈ సమ్మర్ హాలిడేస్ కాకుండా హాలిడేస్ అయిపోయినాక రండి. చాలా ఫ్రీగా మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అందరు. ఆడిపోతే కాలేదు అమిత మీద తీసుకుపోయి కూర్చుకుందాం అందరం. వెళ్దాం అక్క మరి చీకటి ఇంకా జనాలు కూర్చొని మీరు ముంగడికి బాబు ఎక్కడ ఉన్నావమ్మా? టైము వచ్చేసి 9 అవుతుంది. ఫుల్ పబ్లిక్.
ఏంటి అడగాలి. అలా మనం ఎక్కడ బాగుంటుంది ఎవరితో తీసుకున్నాం మొత్తం నిలబడతలేదు. స్వర్ణగిరిలో ఈ గంట గిట్ట స్పెషల్ అండి. ఈ గంట మనం ఒకసారి గట్టిగా బలంగా కొడితే ఒక 3 times అలా తాకుతూ ఉండాలన్నమాట. అలా తాకుతూ ఉంటే మన కోరిక నెరవేరుతుంది అనమాట. అక్కడ మాత్రం జనాలు గంటను ఎవరి చేతికి ఇవ్వకుండా లైన్ వైజ్ కాకుండా గుంపులు గుంపులుగా చేరి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. 2-3 బాయ్స్ పట్టుకొని కొట్టబట్టిరంటే ఇంకా 11 సార్లు 21 సార్లు అని కొడతనే ఉర్రు. అసలు అలా కొడితే ఏం కోరిక నెరవేరదు. అనవసరంగా సౌండ్ తప్పించి వేరే వాళ్ళకి ఛాయిస్ గిట్టి ఇస్తలేరు కొట్టడానికి. అట్లా ఇష్టం వచ్చినట్టు గట్టిగా కొట్టడం వల్ల ఒక ఆయన చెయ్యి అయితే పగిలిపోయింది అక్కడనే. అసలు మొత్తం పచ్చడి అయింది, ఫుల్ బ్లడ్ గిట్ వచ్చింది. సో అలా చేయకుండా ఒక్కసారి అలా కొట్టి రండి, అంతే బాగుంటుంది. అలా మీరు గిట్ట జాగ్రత్తగా ఉండండి. దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే స్వర్ణగిరి అయితే దర్శనం చేసుకున్నాం, ఇంటికైతే వెళ్తున్నాం. ఇది ఓవరాల్గా 9:30, 10 అవుతుంది అనమాట. సో ఇంటికైతే వెళ్తున్నాం. నైట్ కూడా మాత్రం ఈ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాకైతే రండి. సో స్వర్ణగిరి టెంపుల్ మాత్రం సూపర్ ఉందనమాట. ఖచ్చితంగా అందరు చూడొచ్చు, చాలా బాగుంది. రష్ మాత్రం ఫుల్ ఉంది అంతే. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ఓకే, స్వర్ణగిరి టెంపుల్ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, దూరం నుంచి అయితే స్వర్ణగిరి టెంపుల్ ఎంత మంచిగా అవుపిస్తుందో లైటింగ్ తోటి మస్తు వెలుగుతూ. ఇంకా అంత క్లారిటీగా రాలే, స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి. సో ఇదండి స్వర్ణగిరి టెంపుల్ వీడియో. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.